హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ శ్రీరామనవమికి వడపప్పు, పానకము, చలివిడి ఎలా చేయాలనో సింపుల్ వేలో ఈ వీడియోలో చూపిద్దాము. శ్రీరామనవమి పండగంటేనే వడపప్పు, పానకమే కదా! ఆయనకి నైవేద్యమైన ప్రసాదం ఇదే. ఇప్పుడు ఇది ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము చలివిడికి బియ్యం నానబెట్టుకుందామండి. ఈ బియ్యం వచ్చేసి ఒక గ్లాస్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్‌ని శుభ్రంగా కడుక్కునేద్దాము. చలివిడి చేయాలనుకున్నప్పుడు టైం లేదనుకున్న వాళ్ళు నైట్ పడుకునే ముందరైనా నానబెట్టుకోవచ్చండి రైస్‌ని. టైం ఉంది అనుకున్న వాళ్ళు పొద్దున్నే లేవంగాలోనే నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసి మూతేసి ఒక 4 గంటలు నానబెట్టుకునేద్దాము. 4 గంటల తర్వాత చూద్దామండి. ఈ లోపల మనము ఒక బౌల్‌లోకి ఒక కప్పు నిండా పెసరపప్పు తీసుకునేద్దాము. రైస్ నానబెట్టిన గంట తర్వాత పెసరపప్పు నానబెడతా ఉన్నానండి. పెసరపప్పు శుభ్రంగా కడుక్కునేసి ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసి దీన్ని కూడా ఒక 2 గంటలు నానబెట్టుకునేద్దాము. 2 గంటల తర్వాత మనం పానకం ప్రిపేర్ చేసుకునేద్దాము. ఇలా చిన్న రోట్లోకి కొద్దిగా శొంఠి, ఒక 3 యాలకులు, ఒక అర టీ స్పూను మిరియాలు వేసుకునేసి దీన్ని మెత్తగా దంచుకునేయాలి. మనం పానకం అనేది ఇదేలాగా చేస్తారండి దేవుడికి నైవేద్యానికి. కాబట్టి నేను ఇలానే చేసి చూపిస్తా ఉండాను. ఇప్పుడు మెత్తగా పౌడర్‌లాగా చేసుకున్నాం గదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఒక చిన్న బౌల్‌లోకి 1:30 గ్లాసు చల్లటి నీళ్లు వేసుకునేద్దాము. నీళ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకునేద్దాము. నేను తీసుకున్న నీళ్ళకి ఈ కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు బెల్లం మొత్తం ఇలా బాగా కరగబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం శొంఠి, యాలకుల పౌడర్ ఉంది గదా! ఈ పౌడర్ వేసుకునేసి మరొకసారి ఇట్లా కలుపుకునేయాలి. ఇలా చేస్తే పానకము చాలా బావుంటుందండి. టేస్ట్ అనే గాదు ఒంటికి గూడా చాలా మంచిది. శొంఠి, మిరియాలంతా వేసినాం గాబట్టి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా తులసాకులు కూడా వేసుకునేసి ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టుకునేద్దాము. 4 గంటల తర్వాత మనం రైస్ చూద్దామండి. చూసారు గదా! మనకు రైస్ అనేది నానిపోయినాయి. మనం వేసుకునింది తక్కువే కాబట్టి 4 గంటల టైం అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళన్నీ వంచేసి స్ట్రైనర్‌లో ఇలా వేసుకునేద్దాము. మనకి తొందరగా ప్రిపేర్ కావాలా చలివిడి అనుకున్నప్పుడు ఈ స్ట్రైనర్‌లోది ఏదైనా ఒక క్లాత్‌లో వేసుకునేసి కొంచెం పైన ఉండే తేమనంతా తుడుచుకునేయాలండి. ఈ రైస్ అనేది ఎక్కువగా కూడా ఆరిపోకూడదు చలివిడికి. రైస్ పొడి పొడిలాడుతూ ఆరిపోయినాయంటే చలివిడనేది మనకి ఇరిగిపోయినట్టుగా అనిపిస్తదండి. కాబట్టి తేమ శాతం అనేది కొంచెం ఉండాలి. ఇలా క్లాత్‌ని పైన వేసుకునేసి ఇట్లా చిన్నగా అనుకున్నామంటే మనకి పైన ఉండే చెమ్మ కొంచెం ఆరిపోతుంది. కాటన్ క్లాత్ అయితే తొందరగా ఆరిపోతుంది. ఇలా మొత్తం అంతా అనుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. చూసారు గదా! చేతితో పట్టుకునేస్తే మనకి తేమ అనేది ఇలా అంటుకునేయాలి. మనం అరిసెలకి వేసుకున్నట్టే అండి దీనికి కూడా సేము. ఇప్పుడు మొత్తం మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత దీన్ని నున్నగా పౌడర్‌లాగా చేసుకునేద్దాము. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తానండి. ఇలా వేసుకున్నాం గదా! ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లో జల్లెడ గెంటి పెట్టుకునేసి దీన్ని మొత్తం ఇలా కొంచెం జల్లించుకునేద్దాము. మనకి బరగ్గా లేకుండా నున్నగా ఉండాలి కాబట్టి పౌడరు. ఇలా జల్లించుకునేస్తే సరిపోతుంది. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత జల్లెడలో ఇట్లా జల్లించుకున్నాం గదా! చూసారు గదా! మనకి బరకనేది ఇదొచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఈ పిండిని మొత్తం ఒకసారి ఇలా కలుపుకునేద్దాము. పిండి మనకి ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం పిండి అనేది పక్కన పెట్టేస్తా ఉండానండి. మనం చలివిడి చేసేప్పుడు పిండి అనేది కొంచెం జారుడుగా అయినా గానీ మనం తీసి పెట్టిన పిండి అనేది వేసుకోవచ్చు. కాబట్టి ఇలా కొంచెం పిండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు తురిమిన బెల్లం వేసుకునేద్దాము. మనం కలిపే పిండికి ఈ బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందండి స్వీట్ అనేది. ఇలా మొత్తం వేసుకోకుండా కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకునేద్దాము. మనకి తేమ అనేది కావాలి కాబట్టి ఒక స్పూను నెయ్యి వేసుకునేస్తా ఉండాను. ఇప్పుడు మిగతా బెల్లం కూడా మొత్తం వేసుకునేసి అంతా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక్క చిటికెడండి ఒక కొద్దిగా నీళ్లు అవి కూడా చూపిస్తాను. ఈ నీళ్ళను కూడా ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా చల్లుకుంటూ ఈ పిండిని కలుపుకునేయాలి. మనకిది తడిపిండి కాబట్టి నీళ్ళనేది ఎక్కువ పట్టవండి. కాబట్టి చూసుకొని కలుపుకునేయాలి. ఇప్పుడు మొత్తం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను బాదం పప్పు, జీడిపప్పు నేతిలో ఫ్రై చేసుకునేసి వేసుకునేద్దాము. ఇంతే అండి మనకి చలివిడి అనేది చక్కగా రెడీ అయిపోయింది. చలివిడి అనేది మనకి చక్కగా ఎక్కడ చీలకుండా కరెక్ట్‌గా వస్తుంది చూడండి. నేను చూపించినట్టుగా ఇలా ఒకసారి చేసి చూడండి. మీ అందరికి మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మనకి చలివిడి, వడపప్పు, పానకం చక్కగా రెడీ అయిపోయినాయి చూసారు గదా! మా సైడ్ మజ్జిగ కూడా చేసి పెడతారు. నేను అవి కూడా చేసినానండి. ఇప్పుడు ఈ ప్రసాదాలన్నీ రాముల స్వామికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళు స్వీకరించేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ప్రసాదాలు మీకు ఎలా అనిపించింది కామెంట్‌లో చెప్పండి.